రాజకీయాలలో కొన్ని కీలక మలుపైతే తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రధానంగా ఈ అంశాన్ని చూడురి, ఎందుకంటే అది ఓటు వేసిన ప్రజలు లేకపోతే పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడితే మనం కాస్త చర్చ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండేది. కానీ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత, మళ్ళీ అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా కొనసాగుతున్న నేత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యుడు, ప్రస్తుతం అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీలోని సభ్యుడు, ఆయన మరెవరో కాదండి, మీ అందరికీ తెలిసిన విషయమే, మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో రాజగోపాల్ రెడ్డి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో విరుచుకుపడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. చాలా కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అన్ని అంశాలు కూడా మనకు జరుగుతున్న ఏంటి అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వలేదు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనను పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది. ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేదు అనే కోణంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ఇలాంటి సీనే మనం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో చూసాం. వీళ్ళ సోదరుడు అంటే వీళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఢిల్లీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కుర్చీలను కూడా పగలగొట్టిన పరిస్థితి గతంలో సోషల్ మీడియాలో అక్కడక్కడ విన్న పరిస్థితి కనబడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో అస్త్రశస్త్రాలను కూడా ఉపయోగించిన మాట కూడా వాస్తవమే. తర్వాత మంత్రి పదవి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక రేవంత్ రెడ్డికి భజన చేస్తున్నాడు వీళ్ళ అన్న. కానీ తమ్ముడు మాత్రం నికార్స్గా నిజాయితీగా ఉన్నాడా అంటే మంత్రి పదవి కోసం మాత్రం చాలా నీతి నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతోని ఉన్నాడు అనేది వాస్తవమైన విషయం. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. మొన్న ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డికి సంబంధించి జర్నలిస్టులు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటున్నారు. జర్నలిస్టులను వాళ్ళని చూస్తే ఆ స్టేజ్ దిగి చెంప పల్ల కొట్టాలనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు ఏదో కళ్ళకు పెట్టి కళ్ళు చూస్తున్నారు, నన్ను పలకరిస్తాడా లేదా అన్న వ్యాఖ్యలు చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే దాంట్లో ప్రధానంగా కూడా చాలా కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయడం, దానికి మనం కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అసలు సోషల్ మీడియా జర్నలిస్టులు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్కి ఎప్పుడు పోయారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. వెళ్ళి ఫ్రంట్ సీట్లో కాలు మీద కాలేసుకొని ఎప్పుడు కూర్చున్నారు? ఇది మరో ప్రశ్న. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆ విషయంలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు, జర్నలిస్టుల పట్ల అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాహాటంగానే చెప్పిన విషయం మీ అందరికీ తెలిసిందే. నాటి ఉద్యమకారులే నేటి సోషల్ మీడియా జర్నలిస్టులుగా మారిలు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో చదువుకున్న వ్యక్తులే, అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో ప్రధానంగా కూడా ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా చూస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఏంటి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి జరుగుతున్న చర్చలో ఇక్కడ ప్రధానంగా కూడా మూడు అంశాలను మనం చర్చించుకోవాలి. సో సోషల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. సోషల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే ఈనాడు ముఖ్యమంత్రి పదవి సోషల్ మీడియా జర్నలిస్టులు ఇచ్చిందే, మంత్రి పదవి బాధ్యతలు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులు ఇచ్చిందే. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది. కానీ మనోడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ యాది మర్చిండు అనేది వాస్తవం. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏమంటాడు? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చోటానో లేకపోతే ఆషామాషి లీడర్ అయితే నేను అనుకోను, ఒక గట్టి లీడరే అని నేను అనుకుంటా. ఎందుకంటే గతంలో మునుగోడు ఉప ఎన్నికలలో గెలిచిండు, ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను మనం పూర్తి స్థాయిలో లోతుగా చర్చించాలి. ఒకసారి ఇక్కడ చూడండి, రేవంత్ రెడ్డి వెనుక సీమాంధ్ర పెట్టుబడిదారులు 100కు 100% నిజమైంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నారు, కానీ బ్యాక్ ఎండ్ మొత్తం సీమాంధ్ర వాళ్ళే చేస్తున్నారు అనేది వాస్తవం. 20 మందికి రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు. తొందరలోనే అన్ని విషయాలు బయట పెడతాం. అవసరమైతే మరో పోరాటం చేయడానికైనా రెడీ. డిజిటల్ మీడియాపై సీఎం తీరు చూస్తుంటే ఓడమల్లన్న సామెత గుర్తుకొస్తుంది. రేవంత్ రెడ్డి ముందు భాష మార్చుకోవాలి. అహంకార పూరితమైన పాలన మంచి కాదు, అధికారం పదవులు శాశ్వతం కాదు,
తక్కువ మాట్లాడి పని ఎక్కువ చేయాలి. 20 నెలలుగా గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ఇది మీడియాతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట. నిజంగా రాజగోపాల్ రెడ్డిని మనం అభినందించాలి. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఈ మాట ఏదైతే ఉందో మనం 100కు 100% ఆయనను అభినందిస్తాం. ఎందుకు అంటే మనం ప్రతిరోజు కూడా ప్రశ్నించే గొంతుకగా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నంలో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాలన్నీ మనం గతంలో చెప్పాం. అయితే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన స్టేట్మెంటును బలంగా తీసుకుంటే రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ స్టేట్మెంటు తెలంగాణ కాంగ్రెస్లో సంచలనంగా మారాల్సిన అవసరం ఉంది. మరి ఆ సీమాంధ్రకు సంబంధించిన 20 మంది పెట్టుబడిదారులు ఎవరు? ముఖ్యమంత్రికి ఎందుకు కొమ్ముగాస్తున్నారు? ముఖ్యమంత్రి నుండి వాళ్ళు పొందుతున్న లబ్ధేంటిది? తెలంగాణకు వాళ్ళు చేస్తున్న ద్రోహాలు ఏంటిది అనేది కూడా తెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ నేనేమంటున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ వెనుక సీమాంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు అనేది వాస్తవం. ఈ సీమాంధ్ర పెట్టుబడులకు సంబంధించి 20 మంది రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు అనేది కూడా 20 మందికి రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు అనేది కూడా వాస్తవం. దీని మీద ఎంక్వైరీ చేస్తారా లేదా సుమోటోగా కేసులు నమోదు చేస్తారా, ఏం చేస్తారు అనేది మా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ యావత్తు సమాజం కూడా అడుగుతున్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మీ మీద ఆరోపణ చేస్తున్నాడు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండని, కానీ మీ మీద వచ్చిన ఆరోపణలకి ఇప్పటి వరకు కూడా ఒక రిప్లై లేదు. అంటే తెలంగాణ సమాజం మీ మీద చేస్తున్న ఆరోపణలన్నీ కూడా వాస్తవమేనని గ్రహించాలా? మీ మీద వస్తున్న ఆరోపణలన్నీ నిజమేనని మేమందరం పూర్తి స్థాయిలో చెప్పాలా? ఏంటి అనేది మీరు దీని మీద రిప్లై ఇస్తే బాగుంటుంది. 100% 100కు 100% ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా జర్నలిస్టుల, డిజిటల్ ప్లాట్ఫామ్ జర్నలిస్టుల మీద చేసిన ఆరోపణలు 100కు 100% దాన్ని ఖండించాల్సిందే. ఈరోజు తెలంగాణలో ఉన్న జర్నలిజం యూనియన్లు ఏడవన్నాయో ఏ ఎలకపొక్కలు అన్నాయో నాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నుంచి ఇప్పటి వరకు ఒత్తిడి తెచ్చి కనీసం తప్పు జరిగింది, మాట దొర్లింది, అనుకోకుండా వచ్చినాయి అని క్షమాపణనో లేకపోతే ఇతరత్ర తీసుకురాలేకపోయిందంటే అవి యూనియన్లు కాదు బానిసలు అని మనం కరాఖండిగా చెప్పాల్సిందే. అవి యూనియన్లు కాదు బానిసలు, తాయిలాలకు ఆశపడే యూనియన్లు అవి. గుర్తుపెట్టుకోరు. ఇది నేను ఇంత బలంగా చెప్తున్నానంటే వాళ్ళకు షీము నెత్తురుంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి నువ్వు గనక పూర్తి స్థాయిలో గనక ఈ విషయంలో క్షమాపణ చెప్పపోతే మీ ప్రెస్ మీట్లను, మీ ప్రతి కవరేజ్ని కూడా బంద్ పెడతామని అల్టిమేట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అంత ఉత్సాహం పడుతుంది. అంతగానం మీరు ఏ పార్టీ వాళ్ళ దగ్గర తాయిలాలు తీసుకున్నారు? ఏంది మీ యూనియన్ల కథ ఏంది? మీ కథ ఏంది? మీ లక్షణం ఏంది? దాని సంగతి చెప్పురికి రాజగోపాల్ రెడ్డి మొగోన్ లెక్క మాట్లాడుతాడు. అరే ఈయన మంత్రి పదవే కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు బై, కానీ సందర్భం వచ్చింది హీరో లెక్క మాట్లాడుతాడు. గీన లెక్క మాట్లాడరాదు రీ. మళ్ళీ మేము జర్నలిస్టులం, సీనియర్ జర్నలిస్టులం, తల వండింది, తలకు తెల్ల ఇంటికెళ్ళి వచ్చినాయి, ఏం చేసుకోవాలి? అవన్నీ చిక్క ఇంటికెళ్ళి బఠానీలకు అమ్ముకోరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజగోపాల్ రెడ్డిని చూసి చాలా మంది నేర్చుకోవాలి. సో నికార్సైన కాంగ్రెస్ వాది అయినే, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్త అయినే. సో ఈయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. ఇది ఆలోచించాల్సిన విషయము అనేది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోరు. ఇక